ఎన్కౌంటర్ చేయడం కోసము దాదాపు ఒక 200 మందిని ఫోర్స్‌ని దింపారు అక్కడ. ఎన్కౌంటర్ చేయడం కోసం అక్కడ ఆపారు. నేను డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కే వెళ్ళాను నేను. అయితే ఒకటి మా ఊర్లో ఒకతను ఈశ్వరయ్య అని ఒకాయన కానిస్టేబుల్ ఉండేవాడు. డైరెక్ట్‌గా ఆయనకు నేనెవరో తెలీదు. మా అమ్మ తెలుసు ఆయనకు. ఆయన వచ్చేసి ఇట్లా నేను సరెండర్ కావడానికి వస్తున్నాను అని చెప్పాను. ఆయనకి ఏమనుకున్నా అంటే మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నా అంటే ఏదో దళసభ్యుడు అయి ఉంటాడులే అని చెప్పి అనుకున్నాడంట. ఆయనకు కూడా నేనెవరో తెలీదు. తర్వాత నేను సరెండర్ కోసము ఎర్లీ మార్నింగ్ 5 కల్లా వెళ్ళిపోయాము మేము. వెళ్ళిపోతే 6 ఆ టైంలో ఆయన వెళ్ళేసి సార్ ఇట్లా టెక్ మధు అంట సరెండర్ అవ్వడం మధు అని చెప్పాడు. టెక్ మధు అని చెప్పలేదు. మధు ఇట్లా సరెండర్ అవ్వడానికి వస్తున్నాడు. ఆయన మావోయిస్ట్ పార్టీలో పనిచేసినాడంట. అప్పుడు ఇప్పుడు మన దగ్గర పనిచేస్తున్న మాధవపూర్ ఏసీపీ గారు ఆయన ఉన్నారన్నట్టు అక్కడ. ఆయన ఉండేసి అరే తర్వాత రాపోండి ఇప్పుడు ఎందుకు అని చెప్పి ఇంత పొద్దుగాల ఎందుకు తర్వాత రాపోండి. తర్వాత 8 గంటలకు అట్లా మళ్ళీ పంపించాను 7:38 పంపించినప్పుడు ఆయన ఉండేసి అరే ఇంత పొద్దుగాల ఎందుకు వచ్చారు మీకు తర్వాత రమ్మని చెప్పినా కదా అని చెప్పి అప్పుడే స్నానం చేసుకుంటూ బయటకు వస్తున్నాడు ఆయన తర్వాత రాపోండి అని చెప్పి అన్నాడు. సరే నేను ఉండేసి సార్ నేను సో అండ్ సో పర్సన్ నేను అంటే మీ పార్టీలో చాలామంది ఉంటారా ఇట్లాంటి మధు అనే పేర్లు పెట్టుకున్న వాళ్ళు అని చెప్పేసి అన్నాడు. లేదు సార్ నేను ఇట్లా సో అండ్ సో టెక్ మధును నా గురించి మీరు లాస్ట్ 1 మంత్ బ్యాక్ మీరు బాగా న్యూస్ విని ఉంటారంటే ఆయన అప్పుడు ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు అన్నట్టు. కన్ఫర్మ్ చేసుకొని ఒక్కసారిగా మొత్తం ఫోర్స్ని అంతా అలర్ట్ చేశాడు అప్పుడు. అంటే టెక్ మధు ఇంత డైరెక్ట్గా ఎందుకు వచ్చాడు అనేది ఆయనకు పెద్ద షాక్ అన్నట్టు. అంటే మామూలు దళ సభ్యులు రావడం జనరల్గా అప్పుడు రోజుకు 5 మంది 10 మంది దళ సభ్యులు మిలిటెంట్లు అందరూ సరెండర్ అవుతున్నవాళ్ళు. అట్లాగని అనుకున్నాడు ఆయన. తర్వాత నేను ఒక స్టేట్ కమిటీ లెవెల్లో నేను ఇట్లా ఆయుధాలు తయారు చేసి నేను పంపించామని రాకెట్ లాంచర్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఒకసారి షాక్ అయ్యి మొత్తం అప్పుడంతా ఫోర్స్ని అంతా అలర్ట్ చేశాడు. అరెస్ట్ చేసి అప్పుడు ఎస్పీ గారికి ఓఎస్డి అకున్ సబర్వాల్ అప్పుడు ఎస్పీ గారు సౌమ్య మిశ్రా గారు ఉన్నారు. వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మొత్తం డిస్టిక్ వ్యాప్తంగా మొత్తం ఫోర్స్ని అంతా అలర్ట్ చేశారు. ఇమ్మీడియట్లీగా నన్ను తీసుకొని వెళ్తున్నారంట వరంగల్కి ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేయమని చెప్పారు. ఆ షిఫ్ట్ చేసే ముందు బుధరావుపేట అని అక్కడ ఒక చిన్న ఫారెస్ట్ ఉంటుంది అన్నట్టు. ఆ ఫారెస్ట్లో వెహికల్స్ ఆపారండి. వెహికల్స్ ఆపి ఒక ½ అన్ అవర్ ఫారెస్ట్లో ఉంచారన్నట్టు. నాకు అనిపించింది అక్కడ ఎన్కౌంటర్ చేస్తారేమో అని చెప్పి అనుకున్నాను. ఎన్కౌంటర్ చేయడం కోసం అక్కడ ఆపారు. ఆపిన తర్వాత అప్పుడు అకున్ సబర్వాల్ గారు ఉండేసి నువ్వు టెక్ మధు అనేది కరెక్ట్గా ఎట్లా మేము ఐడెంటిఫై చేయగలుగుతాము అది అన్నట్టు. మీరు పేపర్స్ కటింగ్స్ అవన్నీ చూడండి చూస్తే తెలుస్తుంది అంటే అప్పుడు పేపర్లలో నాది స్కెచ్ వేశారు అన్నట్టు నా ఫేస్ అంతా. సో అప్పటి వరకు టెక్ మధు అంటే పేరు ఒకటే తెలుసు కానీ రూపం తెలియదు. ఓకే, ఎవరికి తెలియదు. తర్వాత అప్పుడు ఆయన ఉండేసి చూడండి వాళ్ళు వేసిన స్కెచెస్ అవన్నీ తీసుకొచ్చుకొని నన్ను చూసి కొంత కన్ఫర్మేషన్ చేసుకున్నాడు. తర్వాత నా ఫ్యాక్టరీ సిచ్యువేషను అదంతా నేను చెప్పాను. రియల్గా ఇట్లా జరిగింది ఇట్లా ఫ్యాక్టరీ పెట్టాను ఇంతమంది అరెస్ట్ అయ్యారు ఇవన్నీ చెప్పాను. అయితే నేను నా ఆయుధాలు దొరికినప్పుడు ఇంటెలిజెన్స్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ అన్నీ కూడా హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టేసి అసలు టెక్ మధు ఎలా ఉంటాడు ఏంటిది నేను చాలా డేంజరస్ పర్సన్ అని కాబట్టి ఇతన్ని ఎక్కడ ఉన్నా కూడా అరెస్ట్ చేయాలి లేకుంటే ఎన్కౌంటర్ అయినా చేయాలని ఫుల్ సీరియస్గా డిస్కషన్ జరిగినవి. జరిగేసి ప్రతి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇదంతా పాస్ చేశారు. కొన్ని వందల మంది నా మీద వర్క్ చేశారు నన్ను పట్టుకోవడం కోసం. వాళ్ళంతా ఎక్కడ తిరుగుతున్నారు? చెన్నై, తమిళనాడు, కేరళ అటు సైడ్ తిరుగుతున్నారు వాళ్ళంతా. నేను వచ్చేసి డైరెక్ట్గా వచ్చేసి నా ఇంటి దగ్గర ఉన్నాను నేను. వాళ్ళు తిరుగుతున్నది అక్కడ. అసలు హైదరాబాద్కు వస్తానని తెలీదు వాళ్ళకు. అసలు కేసముద్రం నా ఊరికి వస్తారనే వాళ్ళ ఆలోచన కూడా లేవు అన్నట్టు. కానీ నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. వాళ్ళు అంతా షాక్ అయిపోయారు. తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా నేను ఇట్లా వచ్చానని తెలియగానే వాళ్ళు ఇమ్మీడియట్లీగా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. ఒక్కరని చెప్పను నేను కొన్ని 10-15 ఏజెన్సీస్ అన్నట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నీ వచ్చేసినాయి. వచ్చేసి వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకొని ఒక 10 రోజులు నన్ను ఇంటరాగేషన్ చేశారు. ఆ 10 రోజుల తర్వాత యాక్చువల్గా సరెండర్ చూపెట్టారు. అయితే అప్పటికి అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎన్కౌంటర్ చేయడం కోసము దాదాపు ఒక 200 మందిని ఫోర్స్ని దింపారు అక్కడ. అకున్ సబర్వాల్ గారు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అటు ఇటు ఏం చేయాలి ఏంటిదని ఎట్లా చేయాలి చేస్తే నాకు అనిపించింది అనవసరంగా వచ్చి చనిపోతున్నానని చెప్పేసి అప్పుడు నాకు అనిపించింది.
మరి ఎందుకు సిచ్యువేషన్ అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు వాళ్ళు. తర్వాత ఏమైందో జస్ట్ ఒక 10 నిమిషాలలో అతని ఆలోచన మారిపోయి ఏదో ఫోన్లు మాట్లాడు 10 మినిట్స్ బాగా కంటిన్యూ ఫోన్లు మాట్లాడు. హెడ్ క్వార్టర్ నుంచి ఇమ్మీడియట్లీగా అతన్ని హెడ్ క్వార్టర్కి తీసుకురండి అని చెప్పన్నారు. బహుశా ఈ హెడ్ క్వార్టర్కి వచ్చిన తర్వాత నా నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా సేకరించిన తర్వాత మళ్ళీ తర్వాత చంపేద్దాం అనుకున్నారా ఏంటో తెలియదు. హెడ్ క్వార్టర్కి తీసుకొని వెళ్ళిన తర్వాత తమిళనాడులో తేజ న్యూస్ ఉంటుంది అక్కడ. ఆ తేజ న్యూస్లో ఒక ఫ్లాష్ న్యూస్ స్టార్ట్ అయింది అన్నట్టు. టెక్ మధు సరెండర్ అని చెప్పి ఒకటి. క్యూ న్యూస్ అంటే క్యూ బ్రాంచ్ అంటే తమిళనాడులో ఉన్నటువంటి మన ఇంటెలిజెన్స్ ఎట్లయితే ఎస్ఐబి ఎట్లుంటుందో తమిళనాడులో క్యూ బ్రాంచ్ ఉంటుంది. వాళ్ళు అది చూసి అరే టెక్ మధు సరెండర్ అయినట్టుగా టీవీలలో వస్తుంది అని చెప్పేసి అప్పుడు జెమినీ న్యూస్ అక్కడ చాలా పాపులర్ న్యూస్ అన్నట్టు. జెమినీ తేజ ఇవే ఉండేది. ఇప్పుడు ఈ టీవీ నైన్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఆ టైంలో అవే ఉండేది. ఇమ్మీడియట్గా ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళకు తెలిసింది రిపోర్ట్. అదే టైంలో సౌమ్య మిశ్రా గారు మీలాగానే కూర్చొని అడుగుతున్నారు. నేను మాట్లాడుతున్నా. ఒక కానిస్టేబుల్ వచ్చేసి చెప్పాడు, మేడం తమిళనాడులో తేజ న్యూస్లో ఫ్లాష్ న్యూస్ వస్తుందట మేడం అని చెప్పాను అన్నట్టు. ఆమె షాక్ అన్నట్టు. అరే ఇట్లా ఇప్పుడే కదా ఈయన వచ్చి కూడా గంట అవ్వలేదు కదా అట్లా తెలిసింది అన్న. అంటే నాకు తెలియదు మేడం ఎట్లా వచ్చింది. కానీ మేము వచ్చేటప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ మా నెట్వర్క్లో మేము ఇది చేస్తాం కదా, మా సేఫ్టీ మేము చూసుకుంటాం. ఎప్పుడైతే ఫ్లాష్ న్యూస్ వస్తుందనేది ఆ న్యూస్ నా చెవిలో పడిందో అప్పుడు నేను కొంచెం టెన్షన్ ఫ్రీ అయిపోయాను. బహుశా ఇంకా నన్ను ఎన్కౌంటర్ చేయకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటాను. అట్లా కంటిన్యూ. ఆ తర్వాత వీళ్ళకేంటంటే డిపార్ట్మెంట్ కూడా సరెండర్ ఇంత ప్యూర్లీగా వచ్చి నేను సరెండర్ అయ్యాను. వాస్తవానికి నన్ను అరెస్ట్ చూపించకూడదు, కానీ అచ్చంపేట పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. అంటే దీన్ని బట్టి మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళ కోరిక ఏదైతే అది తీరలేకపోయింది ఆ టైంలో. తీరలేదు కాబట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేద్దామని చెప్పేసి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పెట్టారు. ఫస్ట్ టైం సరెండర్ అయినటువంటి వ్యక్తిని అరెస్ట్ చూపెట్టడం అనేది ఎస్ఐబి చరిత్రలో బహుశా నేనే కావచ్చు. జైలుకి ఏమైనా తరలించారు మిమ్మల్ని? అంటే జైల్లో మహబూబ్ నగర్ జైల్లో ఉన్నాను నేను. ఒక 1 month తర్వాత. జైల్లో పరిస్థితులు ఎలా ఉండే సార్? అంటే మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు? మా జైల్లో నన్ను ఎవరిని కలవనివ్వలేదు. నాకు సపరేట్ ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ఉన్నాను నేను. ఎందుకంటే అప్పుడు టాప్ లీడర్స్ ఫుడ్లో ఏం ఇది ఉండదు. ఎందుకంటే నేనేమో చిన్న చిత్తిగా దళ సభ్యుని కాదు కదా. నేను మా వెస్ట్ పార్ట్లో వన్ ఆఫ్ ద టాప్ లీడర్లలో. అంటే మిమ్మల్ని మిగతా ఖైదీలతో కలిపి కాకుండా సపరేట్గా ట్రీట్ చేస్తారు. కలపరు కూడా అట్లా. ఎందుకంటే కొన్ని నక్సల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో నక్సల్స్ బ్యారక్లు సపరేట్ ఉంటాయి. జనరల్ ప్రిజనర్స్ తోని వీళ్ళను కలవనివ్వరు. అట్లా నేనున్న దగ్గర కూడా నాకు సపరేట్గా ఒక బ్యారక్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో ఫుడ్ అంతా కూడా వాళ్ళే తీసుకొచ్చి సర్వ్ చేసేవాళ్ళు.